మనల్ని అందరినీ ఉద్దేశించి మన ఆత్మీయ నాయకుడు మనల్ని అందరినీ స్ఫూర్తి నింపి చైతన్యపరిచే నాయకుడు తారక రామన్న మాట్లాడాల్సిందిగా కోరుతాను. జై తెలంగాణ, జై తెలంగాణ. నేను అప్పటి నుంచి ఆగానికి ఒకటే చెప్తున్నా, ఆకలయ్యేటప్పుడు నాకు ఇయ్యకు మైక్ అన్న అప్లై ఇచ్చినావు. పేరు పేరున మా తమ్ముళ్ళందరికీ, అన్నలందరికీ, ఆడబిడ్డలందరికీ, వేదిక మీద ఉన్న గౌరవనీయులైన పెద్దలు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సోదరులు తోట ఆగన్న గారు, గౌరవ టెస్కాబ్ అధ్యక్షులు పెద్దలు కొండూరి రవీంద్రరావు గారు, గౌరవ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, టెక్స్టైల్ మరియు పవర్లూమ్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు గూడూరి ప్రవీణ్ గారు, సెస్ అధ్యక్షులు గౌరవనీయులైన చిక్కాల రామారావు గారు, మున్సిపల్ చైర్పర్సన్ సోదరి జిందం కళ గారు, గౌరవనీయులైన వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, రైతు బంధు సమితి అధ్యక్షులు, గౌరవ జెడ్పీటీసీలు, గౌరవ మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, సింగిల్ విండోల అధ్యక్షులు, ప్యాక్స్ చైర్మన్లకు, అదేవిధంగా వేదికపైన ఆసీనులైన రైతు సోదరులకు, ఇప్పటిదాకా తమ పాటతో మాటతో మిమ్మల్ని అందరినీ కూడా ఉర్రూతలోగించిన మా సోదరులు దరు ఎల్లన్న గారు, మాట్ల తిరుపతి గారు, పులి శ్రీకాంత్ గారు, అదేవిధంగా ఇతర కళాకారులైన సోదరులకు, వేదిక మీద ఉన్న విద్యార్థి నాయకులకు, పాత్రికేయ మిత్రులకు, పేరు పేరున ఈ రైతు దీక్షను విజయవంతం చేసిన మా అన్నదమ్ములకు, ఆడబిడ్డలందరికీ మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా నమస్కారాలు. రైతు దీక్ష ఈరోజు తెలంగాణలో నెలకొనున్న ఒక వ్యవసాయ సంక్షోభానికి సంబంధించి, వ్యవసాయంలో ప్రస్తుతం ఉన్న గడ్డు పరిస్థితులకు సంబంధించి ఇంత తొందరగా మళ్ళీ మన ప్రభుత్వం పోయిన తర్వాత కేవలం 4 నెలల లోపలనే మళ్ళా మాట్లాడుకునే పరిస్థితి వస్తుందనే ఒక ఆలోచననే నిజంగా చెప్పాలంటే బాధాకరమైన పరిస్థితి. మన పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారు ఈ 7-10 వయసులో తనకు ఆరోగ్యం బాగాలేకపోయినా, బయట ఎర్రటి ఎండలున్నా, ఇవాళ ఒక దిక్కు జనగామ జిల్లా, సూర్యాపేట జిల్లా, నల్లగొండ జిల్లా, నిన్న కరీంనగర్ జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఈ వయసులో కూడా 5 జిల్లాలకు పోయి తాను స్వయంగా రైతులను కలిసి నేనున్నా మీకోసం అని ధైర్యం ఇస్తే, మరి వారి బాటలో ఇవాళ మనందరం కూడా రాష్ట్రంలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో వేల సంఖ్యలో ఎక్కడికక్కడ మన గులాబీ దండు రైతన్నలకు మేం కూడా ఉన్నాం, ఈ ప్రభుత్వం మెడలు వంచుతామని చెప్పి ఈరోజు బ్రహ్మాండంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా దీక్షలు చేస్తున్న మా బీఆర్ఎస్ పార్టీ గులాబీ దండు మొత్తానికి నా శిరస్సు వంచి హృదయపూర్వకంగా మీ అందరికీ ధన్యవాదాలు. నిన్నగాక మొన్న నేను వికారాబాద్ పోయింటి. వికారాబాద్ పోతే అక్కడ మీటింగ్కి కొద్ది టైం ఉంది, కొద్దిసేపు ఆగుండ్రి అంటే ఒక ఛాయ్ హోటల్ కాడ కూర్చున్నాం. ఛాయ్ హోటల్ కాడ కూర్చుంటే అక్కడ ఒక పెద్ద మనిషి కలిసిండు, లక్ష్మయ్య అని ఒక రైతు. ఉత్తగానే మాట్లాడుకుంటూ కూర్చున్నాం కొద్దిసేపు. ఇప్పుడు మన రాములన్న మాట్లాడినట్టే ఆయన కూడా అన్ని కుల్లం కుల్లా చెప్పిండు. ఏం లక్ష్మయ్య మొదట ఓటు ఎక్కడేసినావు అన్న అని అడిగిన నేను. నిజం చెప్పమంటావా అన్నాడు. నిజమే చెప్పు అన్న. ఆడ ఓడిపోయినాం మనం వికారాబాద్లో. నాకు ముందే అనుమానం ఉండే, నేను కాంగ్రెస్కే ఓటేసిన అన్నాడు. మరి ఏమైంది, కాంగ్రెస్ ఓటేసినావు కదా, ఏమైంది, ఎందుకు వేసినావు అని అడిగిన. ఎందుకు వేసినావు ఏమున్నది, 15,000 ఇస్తా అన్నాడు, కౌలు రైతులకు సాయం చేస్తా అన్నాడు. కేసీఆర్ 10,000 అంటే నేను 15,000 అన్నాడు. నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది ఏంటంటే 2 లక్షల రుణం మాఫీ చేస్తా అన్నాడు, తెచ్చుకోమన్నాడు. ఇవన్నీ నమ్మి ఓటేసిన అన్నాడు. మా ఇంట్లో ముసలిదానికి కూడా 4,000 ఇస్తా అన్నాడు. ఇవన్నీ ఇన్నాక నిజమేనేమో అనుకుని మీకు 2 సార్లు ఇచ్చిన కదా ఓటు, వికారాబాద్ 2 సార్లు మీకే వేసిన, ఈ ఒక్క తాప వేరే వాళ్ళకైతే ఏమవుతుందని చెప్పి ఆయనకి వేసిన అన్నాడు. మరి ఏమైంది లక్ష్మణ ఇప్పుడు అన్నా. ఏమైంది ఏమున్నది, మొన్న దరఖాస్తు పెట్టమన్నారు, పెట్టినాక దరఖాస్తు పెట్టినాక ఇక ఇగస్తుంది అని ఎదురు చూసినా, ఇక వారం 10 రోజులు నెల రోజులు చూసినాక ఇక ఆఖరికి ఉండబట్టలేకపోయి మన ఎంపీడీఓ ఆఫీస్కి పోయినా. ఎంపీడీఓ ఆఫీస్కి పోయి ఏమైనా దరఖాస్తు అని లొల్లి పెట్టినా అన్నాడు. మరి ఏమైంది అన్న. ఆ ఎంపీడీఓ గారు నాకు ఏం చెప్పిందంటే, ఇగో లక్ష్మయ్య గారు, మీరు రేవంత్ రెడ్డి గారు 10,000 కాదు 15,000 ఇస్తానని చెప్పి మీరు ఓటేసిన అన్నారు.
మీకు 2 లక్షల రుణమాఫీ అని ఓటేసినా అన్నారు, 500 బోనస్ అనుకొని ఓటేసినా అన్నారు. ఇక అవన్నీ అయ్యే వరకు టైం పడుతుంది. కానీ ఇప్పుడు నీకోసం రేవంత్ రెడ్డి గారు బయట ఒక బ్రహ్మాండమైన బర్రెను ఆడ బయట ఆఫీసులు ఉన్నది నీకోసమే పంపించిండు, తీసుకుపో అని చెప్పిండు అన్నాడు. నేను సంతోషంగా సరే రుణమాఫీ కాకపోతే ఏంది, మంచిగా నాకు 15,000 రాకపోతే ఏంది, బోనస్ రాకపోతే ఏంది, కనీసం మంచి బర్రెనైతే వచ్చిందని చెప్పి ఆ బర్రెని తీసుకున్నా. బయట రాగానే బర్రె కనబడ్డది, దాన్ని పట్టుకొని తీసుకొని ఇంటికి తీసుకుపోయినా అని చెప్పిండు. ఇంటికి పోయినాక ఏమైందన్నా అన్న, ఇంటికి పోయినాక ఇక సాయంత్రం పోయినా నా భార్యకు చెప్పినా, ఇగో బ్రహ్మాండమైన బర్రె మన కోసం రేవంత్ రెడ్డి పంపిండు, బయట కట్టేసినా, నువ్వు పోయి పాలు విండిపో, బాగా పాలిస్తుందట అని చెప్పి మంచి బకెట్ బందోబస్తు బకెట్ ఇచ్చినా, పాలు విండిపోమని పంపించిన అన్నాడు. మరి ఏమైన తర్వాత అన్న, నా భార్య పోయింది, మంచి బకెట్ తీసుకొని పోయింది, ఖుషిగా పోయింది, లోపలికి ఒక్కటే నిమిషంలో వచ్చింది, వచ్చి ఆ బకెట్ తీసుకొని నా నెత్తి మీద కొట్టింది అన్నాడు. ఎందుకు కొట్టింది అన్న, ఎక్కడన్నా ప్రపంచంలో దున్నపోతు పాలిస్తాదిరా, దున్నపోతు నన్ను తిట్టింది, ఏం చేయాలి నేను అన్నాడు. మరి నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా మీకంటే, ఆ లక్ష్మయ్య గారు ఆఖరికి ఏం చెప్పిండంటే, మరి ఏమనిపిస్తుంది ఇవాళ అన్న, ఏమనిపించేది ఏమన్నది, పాలిచ్చే బర్రెని ఇంటికి పంపించినాం, దున్నపోతుంది తెచ్చి కట్టేసినాం, ఇక పాలు ఆడికెళ్ళి వస్తాయి, ఏం చేయాలి అన్నాడు. ఇలా రైతులు రాష్ట్రంలో లక్ష్మయ్య గారు ఒక్కరు కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు మనసులో ఉన్నది గదే, కొద్దిగా కుడి కొద్దిగా ఎడుమ. పాలిచ్చే బర్రెని పంపిస్తుంది, ఆయనతో ఎప్పటికప్పుడు పొడిచే దున్నపోతుంది తెచ్చుకుంటుంది, ఇప్పుడు ఇది కావాలి అది కావాలని లొల్లి పెట్టబడుతుంది, ఏడికెళ్ళి అవుతుంది అనే బాధ ఉన్నది చాలా మంది రైతులు. కాకపోతే ఏంటంటే ఊళ్ళల్లో కాంగ్రెస్ కోటేసిన వాళ్ళు తేలుగుట్టిన దొంగలకి ఇక చెప్పుకోలేక బాధపడతారు. బయట ఏదో అందం అంటే బాధ, చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది, చెప్పుకోకపోతే మానం పోతుంది, గట్లున్నది కథ. ఏం చేయాలి పాపం, ఆశ పడ్డరు, ఓటేసినాక ఇవాళ రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సావు కబురు చల్లగా చెప్తాను, ఓ ఎలక్షన్ కోడ్ వచ్చింది, పాలన మా చేతుల్లో లేదు, ఏం చేయాలి అంటుండు. ఎవడన్నా ముఖ్యమంత్రి పాలన నా చేతుల్లో లేదని చెప్తాడా? ప్రపంచంలో ఎక్కడన్నా ఎలక్షన్లు వస్తాయి పోతాయి, ముఖ్యమంత్రి నువ్వే, ప్రభుత్వం నీదే. ఒక ప్రభుత్వాధినేత పాలన నా చేతుల్లో లేదు, ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ఉందని చెప్తారా ఎవడన్నా? అయినా మాకు తెలియకడుగుతారు, రేవంత్ రెడ్డి గారు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్ననే మా పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు డిమాండ్ చేసిండ్రు, మేము కూడా ఇవాళ ప్రతి నియోజకవర్గం నుంచి చేస్తున్నాం. నీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతులకు స్పష్టంగా చెప్పు. 500 బోనస్ విషయం అడిగితే అది బోగస్ ముచ్చటనా నిజమా అని ఇవాళ మేము అడిగితే, ఎలక్షన్ కోడ్ వచ్చింది అని చెప్పి ఇవాళ కుంటిసాకులు చెప్తున్నావు. ఎలక్షన్ కోడ్ రాకముందే మేము అడిగినాం, నీకు చిత్తశుద్ధి ఉంటే జీవోది అన్నాం, కానీ నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేసినావు. ఇవాళ ఇప్పటికైనా నీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు, మీరు వెంటనే ఎన్నికల కమిషన్ కు ఉత్తరం రాయండి. మేము మీలే కాపం. మీరు ఆనాడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు మేము రైతు బంధు ఇస్తుంటే మీరు ఉత్తరం రాసి ఆపిన్రు, అయ్యో ఇప్పుడేస్తే కేసీఆర్ కోట్లు పడతాయి, ఇప్పుడు ఇయ్యనియద్దు రైతు బంధు అని చెప్పి నీ పార్టీ ఆ రోజు ఎన్నికల కమిషన్ కు చెప్పి రైతు బంధును అడ్డుకున్నది. మేము నీలాగా తిర్రి పనులు చేయం, మీలాగా పిచ్చి పనులు చేయం. నువ్వు రైతులకు ఇయ్యాలా, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నీ ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ కు ఉత్తరం రాయి. ఏమని రాయి, మేము 500 బోనస్ ఇయ్యదలుచుకున్నాం, తెలంగాణలో ఇప్పటికే పంట నష్టం జరిగింది, కొన్ని దగ్గర రాళ్ల వానలు పడ్డాయి, వాటి వల్ల ఇప్పటికే రైతులు అవస్థలు ఉన్నారు, కాబట్టి అవస్థల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు నేను ఇచ్చిన మాట ప్రకారం 500 బోనస్ ఇయ్యదలుచుకున్నా అని చెప్పి ఉత్తరం రాయి. మేము కూడా నీకు అవసరమైతే నీ తరపున ఎన్నికల కమిషన్ కు బరాబర్ ఇయ్యాలి అని ఉత్తరం రాస్తాం, నీలాగా అడ్డుకోం. దబ్బనను ఉత్తరం రాసినాక ఎలక్షన్ కమిషన్ అద్దన్నదనుకో, ఇప్పుడు మొత్తం లెక్కలది కాంటాలు పెట్టినావు కదా, కొనుగోలు కేంద్రాలు చాలు చేసినా అని చెప్తున్నావు కదా, ప్రతి కొనుగోలు కేంద్రంలో ఏ రైతు ఎంత అమ్మిండో, ఏ రైతు ఎంత జోకిండో లెక్కలు రాసుకో, వ్యవసాయ అధికారులకు చెప్పు, రాపిచ్చి ఎన్నికలైన తెల్లారి మే 13 తెల్లారి ఒక్కొక్క రైతుకు నువ్వెంతైతే బాకిండో ఒక కింటాలకు ఆ మొత్తం పైసలు కూడా ఇయ్యాలి అనే మాట కూడా ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా సోదరులారా, సరే మోసపోయినరు, ఇబ్బంది పడ్డరు, నిన్న సార్ ఒక మాట అన్నాడు కేసీఆర్ గారు, ఆ ఒక్క విషయం దయచేసి మనసుకి ఎక్కించుకోండి. ఇవాళ మంత్రులు మాట్లాడుతుంటే, ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే తెలివి ఉండి మాట్లాడుతుండ్రా, తెలివి తక్కువతనంతో మాట్లాడుతుండ్రా అర్థమైతలేదు. మన జిల్లా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడతాడు, ఆయన అంటాడు
వర్షాలు పడకపోతే కూడా మమ్మల్నే తిడతారా అని మాట్లాడుతుండే శ్రీధర్ బాబు. వర్షాలు పడలేదా? శ్రీధర్ బాబు గారు ఎక్కువ కాలం కాలే, పోయిన సంవత్సరం వర్షకాలంలో మొత్తం రాష్ట్రంలో 14% సాధారణం కంటే 14% ఎక్కువ వర్షాలు పడ్డాయి. ఎవరో కాదు, ఇదే శ్రీధర్ బాబు గారు మంతిన్లో ఎక్కువ వర్షపాతం పడి కొన్ని చోట పంటలు మునిగిపోతే ఈయననే తిరిగిండు ఆ రోజు వర్షకాలంలో. తిరిగి పంటలు నష్టపోయిన వాళ్లకు నష్టపరిహారం ఇవ్వాలని ఇదే శ్రీధర్ బాబు మాట్లాడిండు. ఇలా అదే శ్రీధర్ బాబు ఏమంటాడు, ఆ రోజు ఎక్కువ వర్షాలు పడ్డాయి, పంటలు మునిగినాయని లొల్లి పెట్టిన శ్రీధర్ బాబు గారు ఇవాళ మాట్లాడుతున్నాడు వర్షాలు పడపోతే మమ్మల్ని తిడతారా, కరువు వస్తే మమ్మల్ని తిడతారా అని మాట్లాడుతున్నాడు. నిన్న సార్ ఒక మాట చెప్పిండు కేసీఆర్, దయచేసి ఒక్క ముచ్చట మనసుకు మంచిగా ఎక్కించుకోండి, 10 మందికి చెప్పండి. ఇది నిజంగా చెప్తున్నాం, మేము ఏదో రాజకీయం కోసం కాదు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఎందుకంటున్నా ఈ మాట అంటే ఒకసారి యాద్ చేసుకోండి. పోయిన వర్షకాలంలోనేమో వర్షాలు మంచిగానే పడ్డాయి, చెరువులు నిండినాయి, ప్రాజెక్టులు నిండినాయి. మనం అధికారంలోకి వెళ్ళి దిగిపోయిన నాడు అన్ని సుభిక్షంగానే వాళ్ళ చేతులు అప్పచెప్పిపోయినాం. 7,000 కోట్ల రూపాయలు రైతు బంధు కోసం కూడా జమ చేసి మళ్ళా మనం రాగానే డిసెంబర్ 3 రోజు వెంటనే ఇయ్యాలని చెప్పి అనుకొని పైసలు కూడా జమ చేసి పెట్టిపోయినాం. చెరువులు నిండనే ఉండే, ఖజానా నిండనే ఉండే. ఈ లోపల మనం ఓడిపోయినాం అనుకోకుండా వీళ్ళు వచ్చి కూర్చున్నారు. ఏం జరిగింది తర్వాత? ఏం జరిగింది అంటే మనం మొత్తం గోదావరి బేసిన్లు ఉంటాం. మన ప్రాంతం, మన సిరిసిల్ల గాని కరీంనగర్ గాని మొత్తం గోదావరి బేసిన్లు ఉంటది. మీ అందరికి మొన్న చెప్పిన మళ్ళీ చెప్తున్నా, మన రాష్ట్రం ఎట్లుంటదంటే భౌగోళికంగా చూస్తే ఇట్లా గుడిసె లెక్క ఉంటది. మన రాష్ట్రము ఇట్లా గుడిసె లెక్క ఉంటది. ఈ గుడిసె దిక్కు ఒక కిందికేమో ఒక బందుకు కిందికెళ్లి గోదావరి వారుతుంది, ఇంకో బందుకు కిందికెళ్లి కృష్ణానది వారుతుంది, మధ్యలో ఇట్లా మొత్తం తెలంగాణ భౌగోళికంగా ఉంటది. అయితే ఒక బందుకెళ్ళి ఏదైతే గోదావరి వారుతుందో 80 మీటర్లు 90 మీటర్ల కాడికి గోదావరి వారుతుంది. ఇటు కృష్ణనేమో 100, 110, 120 మీటర్ల మీద, అంటే మీద అంటే సముద్ర మట్టానికి మీద. ఎందుకంటే నీళ్ళన్నీ చుక్క చుక్క ఏమైతే మీకు తెలుసు, వర్షం పడుతుంది, చెరువులు నిండుతాయి, చెరువులు వాగులకు వెళ్ళి మళ్ళా నదిలకు వెళ్ళి కిందికి సముద్రంలో పోతాయి. సముద్ర మట్టం మీదకెళ్ళి చూస్తారు, అందుకే ఎవరు ఎక్కడున్నారు అనేది. మన సిరిసిల్ల తీసుకుంటే 350 మీటర్ల మీద ఉంటాం మనం. హైదరాబాదు 535 మీటర్ల మీద ఉంటది. గజ్వేలు 600 మీటర్ల కాడు ఉంటది. అంటే ఇట్లా ఒక్కొక్క దగ్గర ఎత్తు పల్లాలు రకరకాలుగా ఉంటాయి. అందుకే ఇవాళ మాచారెడ్ల వాన పడితే ఆడ పలంచ మరి ఇక్కడ వాగు వంగితే పలంచ వాగు వంగితే ఆ నీళ్లు మానేర్లకు వస్తాయి, మానేర్లకి వెళ్ళి కిందికి వస్తాయి. అటు కుడెల్లి వంగినా దుబ్బాక దిక్కు ఆడికెళ్ళి కూడా నీళ్లు మానేర్లకే వస్తాయి, మీకు ఎరికే, ఎందుకంటే కిందికి వస్తాయి నీళ్లు. అట్లా మళ్ళీ ఈ మానేరు పోయి కింద 100-160 కిలోమీటర్లు వారి కింద పోయి గోదావరిలో అక్కడ అన్నారం కాడ మన మంతెని నియోజకవర్గంలో గోదావరిలో కలుస్తుంది. ఆ గోదావరిలో కలిసినాక కిందికి మళ్ళీ పోయి అక్కడ ఆంధ్రలో పోయి సముద్రం కాడ కలుస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక మన భౌగోళిక పరిస్థితి తెలుసు కాబట్టి ఇప్పుడు మన సిరిసిల్లకు నీళ్లు రావాలి, ఎక్కడనో ఇడిచిపెట్టురుగా మన ఏంలాడకు, మన సిరిసిల్లకు, మన ఇల్లంతకుంటకు, మన కాడికి నీళ్లు రావాలి. ఎట్లా రావాలి మరి? మనం 350 మీటర్ల మీద ఉన్నాం, గోదావరి ఏమో 80 మీటర్ల కాడ 90 మీటర్ల కాడ కింద 100-150 కిలోమీటర్ల కింద ఉన్నది. ఎట్లా చేయాలి మరి? ఎట్లా చేయాలంటే ఆడ మొదలు అడ్డుకట్ట కట్టి ఒక ఆనకట్ట కట్టి బరాజ్ కట్టి నది మీద ఆడికెళ్లి నీళ్లు పంపుల ద్వారా ఎక్కియాలి, పైకి పైకి తీసుకురావాలి. అందుకే కాళేశ్వరం అనే ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గర ఒక బ్యారేజీ, అన్నారం దగ్గర ఇంకో బ్యారేజీ, సుందిళ్ల దగ్గర ఇంకో బ్యారేజీ, పైన ఎల్లంపల్లి బ్యారేజీ. ఆడికెళ్లి నీళ్లు పైకి కిందికెళ్లి మీదికి పంపులు పెట్టి బాహుబలి మోటార్లు, చిన్న చిట్కా కాదు, 1 HP 2 HP మోటార్లు కాదు, ఒక్కొక్క మోటారు 139 మెగావాట్లు భయంకరమైన కెపాసిటీ ఉండే మరి పంపులు, గంత పెద్ద పెద్ద పంపులు పెట్టి ఆ పంపులు పెట్టి నీళ్లు, గోదావరి నీళ్లు ఎండాకాలంలో కూడా ఈ రోజు కూడా నేను చెప్పే మాట, ఇవాళ ఇక్కడనేమో మనం గొంతెండి తెస్తున్నాం, పంటలెండి తెస్తున్నాం, కానీ ఇవాళ మేడిగడ్డ కాడికి పోతే మీరు ఇవాళ ఈ రోజు ఈ నిమిషానికి కూడా 2000 క్యూసెక్ల నీళ్లు కిందికి గోదావరి నీళ్లు పోతూనే ఉన్నాయి. అంటే అట్లాంటి పాయింట్ అది. ఆ పాయింట్ బట్టి ఆ పాయింట్కి వెళ్ళి నీళ్లు ఎత్తిపోసి ఒక్కొక్క స్టెప్ ఎక్కించుకుంటా అన్నారం, సుందిల్ల, ఎల్లంపల్లి మీదికెళ్ళి ఎక్కించుకుంటా మిడ్మానేరు దాకా తీసుకొస్తే మన తంగళ్లపల్లి వాగు కిందికి
నీళ్లు కనబడ్డాయంటే మొత్తం ఈ ప్రాంతం సముద్రం లెక్క కనబడ్డదంటే ఓ గది కాళేశ్వరం. మిడ్మానేరుకి వచ్చినాక ఈడికెళ్ళి ఆగలే నీళ్లు. ఈడికెళ్ళి ఇటు ఎడమ బందుకు మల్కపేట రిజర్వాయర్కు నీళ్లు, కుడి బందుకు అటు ఇల్లంతకుంటల అన్నపూర్ణకెళ్ళి మళ్ళా కిందికి అటు రంగనాయక సాగర్ సిద్దిపేట్ల, ఆడికెళ్ళి దుబ్బాక దిక్కు మల్లన్న సాగరు గజ్వేల్ మొకాన, కొండపోచమ్మ సాగరు, అటు కిందికి పోతే ఆలేరులో భువనగిరిలో గంధమల్ల బస్వాపూర్ రిజర్వాయర్లు. ఒక్కసారి ఈ నీళ్లు ఇక్కడికి వచ్చినాయంటే, ఈ నీళ్లు ఇక్కడికి మిడ్మానేరుకి వచ్చినాయంటే ఎటు పడితే అటు వాడుకునేటట్టు మనం బ్రహ్మాండంగా సిస్టమ్ తయారు చేసినాం. ఇలా ఎందుకంటున్న కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటే 300 పిల్లర్లుండే కాళేశ్వరం ప్రాజెక్టులో 2 పిల్లర్ల సమస్య వచ్చింది. అది కూడా ఎట్లా వచ్చింది? నిన్నగాక మొన్న మీరు చూసింటారు, బీహార్ లో ఒక బ్రిడ్జ్ కడుతుంటే కింద ఇసుక కదిలి బ్రిడ్జ్ కూలిపోయింది, మొత్తం బ్రిడ్జ్ అయింది. మోడీ గారి రాష్ట్రం గుజరాత్ లో మార్బీ అనే దగ్గర ఒక బ్రిడ్జ్ కూలిపోతే 190 మంది చచ్చిపోయింది. బ్రిడ్జ్ మొత్తం కూలిపోయింది, దాని మీద మంది ఉండే కూలిపోయింది, 190 మంది చచ్చిపోయింది. మన దగ్గర ఎవరు చచ్చిపోలే. ఆనాడు 2 పిల్లర్లలో 300 పిల్లర్లు, మొత్తం బ్యారాజీలన్నీ కలిపితే 300 పిల్లర్లు. ఆ 300 పిల్లర్లలో 2 పిల్లర్ల కాడ కొంత ఇసుక కింద కదిలి అది మొత్తం పోలే, కొట్టుకపోలే, ఏం కాలే, వంగిన ఇట్లా కుంగిని. దాన్ని పట్టుకొని ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ 3-4 నెలల్లో ఎట్లన్నా కేసీఆర్ ను బదనాం చేయాలి, మేడిగడ్డ కాడ సమస్య వచ్చిందని చెప్పి గోదావరి నీళ్లు పైకి తీసుకురావద్దు, తీసుకొస్తే మళ్ళా కాళేశ్వరం నడుస్తుందనే విషయం ప్రజలకు తెలుస్తుంది, కేసీఆర్ కు పేరు వస్తుంది, కేసీఆర్ ను తిట్టాలి, బదనాం చేయాలి, పంటలు ఎండాలి, పంటలు ఎండితే రైతులు కూడా కడుపు మండి కేసీఆర్ నే తిట్టాలి, మళ్ళా పంటలు ఎండితే మనం కూడా కొనే అవసరం లేదు, బోనస్ ఇచ్చే అవసరం లేదు, రైతులు చచ్చినా మాకు పర్వాలేదు కానీ రాజకీయమే ముఖ్యమని చెప్పి ఇవాళ కాంగ్రెస్ ఓడు కక్షగట్టి కాళేశ్వరం కొట్టుకపోయింది అని చెప్పి దిక్కుమాలిన ప్రచారం చేశారు. యూట్యూబ్లల్లా, వాట్సాప్లల్లా కొంతమంది చదువు రానోడు, చదువుకున్నోడు, 5వ తరగతి 4వ తరగతి ఫెయిల్ అయినోడు కూడా ఇలా ఓడిపడితే వాడే చెప్తాను యూట్యూబ్లలో. ఏమని? కొట్టుకపోయింది కాళేశ్వరం, కేసీఆర్ మొత్తం తినేసిండు, 1,00,000 కోట్లు దొబ్బిండు అని. ఇక్కడ వీడోర్రా కుక్కోలే, అక్కడ వాడోర్రా యూట్యూబ్లో చూసి మనమేమనుకున్నాం, చూసిన వాళ్ళందరూ కూడా అవో ఏమో జరిగింది ఇలా, అందుకే మనోళ్ళు మాట్లాడతలేరు. మనం ఏంటంటే నిజం నిలకడమే తెలుస్తుంది, తొందరద్దు అనుకున్నాం. మరి కొట్టుకపోయింది అన్న కాళేశ్వరంలో మొన్న కేసీఆర్ గారు కాలు బయటికి పెట్టంగానే గాయత్రి పంప్ హౌస్ ఎట్లా చాలైంది, నంది పంప్ హౌస్ ఎట్లా చాలైంది, మన సొప్పదండికి నీళ్లు ఉరుక్కుంటే ఎట్లొచ్చినాయి ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. ఈ లంగలు దొంగలు యూట్యూబ్ లో మాట్లాడే చిల్లరగాళ్ళు వీళ్ళ మాటలు కాదు మనం నమ్మవలసింది, కళ్ళెదురుగా కనబడుతున్న వాస్తవాలు చూడాలి, వాస్తవాలు నమ్మాలి, వాస్తవాలు ఆలోచన చేయాలి. ఇలా చొప్పదండి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ నిన్నగాక మొన్న కొట్లాడితే ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టారు, అరెస్ట్ చేశారు. కానీ నీళ్లు మాత్రం సాయంత్రం వరకు ఇచ్చారు. ఇక్కడ మన హరీష్ రావు గారు, మీరు నీళ్లు ఇడుస్తారా మల్లన్న సాగర్లా, లేకపోతే సాయంత్రం పోయి మేము గేట్లు ఎత్తాలనా అంటే సాయంత్రం వరకే డబ్బుకుని పోయి మల్లన్న సాగర్ గేట్లు ఎత్తిండ్రు, నీళ్లు ఇడిసిండ్రు. అంటే దీని మతలబ్ ఏంది? నీళ్లుండి పంపులు నడిపే అవకాశం ఉండి కావాలని ఎండబెట్టినోడు ఎవడు? ఈ కాంగ్రెస్ వాడు కాదా? కాళేశ్వరం మీద బదనాం పెట్టాలే, కాళేశ్వరం నాశనం అయిందని చెప్పి కేసీఆర్ ను బదనాం చేసి ఆగం చేయాలని కేసీఆర్ మీద కోపంతోని లక్షల మంది రైతుల పొట్టగొట్టింది ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ కాదా? మరి ఇది కాలం తెచ్చిన కరువా, కాంగ్రెస్ తెచ్చిన కరువా? ఆలోచించుండ్రి. ఇది బరాబర్ నేను చెప్తున్నా. ఇవాళ కాళేశ్వరం గనక వీళ్ళు చక్కగా నడిపి డిసెంబర్ 3 నాడే ఒకవేళ బాధ్యత తీసుకొని ఆ 2 పిల్లర్లను కూడా ఒక 2 నెలలు అవసరమైతే మొత్తం వ్యవస్థనంతా అక్కడనే పెట్టి ఆడికెళ్లే ముఖ్యమంత్రి కూడా పనిచేసి ఒక 2 నెలలు కింద కష్టపడితే ఇవాళ బ్రహ్మాండంగా ఒక 48-50 టీఎంసీల నీళ్లు ఒక్క ఎకరం పంట ఎండకుండా చూసుకునే ఆ సౌలత్ ఉంటుండే. కానీ ఆ ఆలోచన వీళ్ళకి లేదు, ఆ ఆలోచన లేదు. మీదికెళ్ళి ఎజెండా కూడా ఇది కానే కాదు. వాళ్ళ ఉద్దేశం కేసీఆర్ బదనం కావాలి, బీఆర్ఎస్ ఖతం కావాలి, రాజకీయంగా వీని గుంజాలి వాని గుంజాలి, ఏదో ఒకటి చేసి ఆగం చేసి రాజకీయంగా మనుగడ సాధించాలి. ఈ ఒక్క ఆలోచన తప్ప ఇంకోటి లేదు. సరే, రాజకీయం ఉంటది. ఇప్పుడే మా చెల్లెలు మాట్లాడింది, ఒకరు గెలవచ్చు ఒకరు ఓడచ్చు. మనిషి జీవితమే శాశ్వతం కాదు, అందరం చేస్తాం ఏదో ఒక రోజు. కానీ దానికోసం ఎంతో పెద్ద ఇక మొత్తం మిగతాన్ని ఎక్కడో పెట్టాలి. కానీ మనం రాజకీయంగానే రోజు అవతలోని తిట్టాలి, నోటికొచ్చిన మాటలు మాట్లాడాలన్నట్టు చిల్లర వ్యవహారం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం
ఏం చేస్తున్నది 100-110 రోజుల నుంచి మనం కూడా సార్ చెప్తే ఓపిక పట్టినాం. వీళ్ళు లంగలని తెలుసు, అరిచేతుల వైకుంఠం చూపెట్టి గెలిచిందని తెలుసు, 420 అడ్డమైన హామీలు ఇచ్చి ప్రజలను బురిడి కొట్టించి ఆగం చేసి గెలిచిందని తెలుసు. తులం బంగారం అన్నారు. నేను కేసీఆర్ గారు అడిగింది, మరి లక్షల పెళ్లిలేని నిన్న 4వ తారీఖు 3వ తారీఖు నేనే తిరిగిన ఒక 10-15 పెళ్లిలకు. మరి ఎక్కడైనా తులం బంగారం ఇచ్చిండా? ఎటువంటి హామీలు ఇచ్చిండ్రు? బంగారం ఫ్రీ, బర్రె ఫ్రీ, నువ్వు ఏదడుగుతుంది ఫ్రీ, స్కూటీ ఫ్రీ, ఏదడుగుతుంది ఫ్రీ అన్ని చెప్పి ఇలా రైతులకు ఏం చెప్పిండ్రు? 2 లక్షల రుణమాఫీ అన్నాడు. అది కూడా మనం డేట్ అడగలే. డిసెంబర్ 9 నేనే చేస్తా, సంతకం పెడతా అన్నాడు. డిసెంబర్ 9 సోనియా గాంధీ బర్త్డే, ప్రమాణ స్వీకారం అదే రోజు పెట్టుకున్నాడు. కానీ మళ్ళీ ఏడికెళ్ళి ఏం ఫోన్ వచ్చిందో తెలియదు. డిసెంబర్ 9 కాదు, 2 రోజుల ముందే చేసిండు ప్రమాణ స్వీకారం. ఎందుకంటే కుర్చీ ఎవడని ఎత్తుకపోతాడేమో అని భయం. 2 రోజుల ముందు ప్రమాణ స్వీకారం చేసిండు. కానీ 2 లక్షల రుణం మాత్రం ఎగ్గొట్టిండు. అప్పటి నుంచి ఇప్పటిదాకా దాని ఊసు కూడా లేదు. మరి మొన్న విలేకరులు అడిగినారు, పాపం రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 9 రుణమాఫీ అన్నావు కదా ఏమాయే అని అడిగితే, మీరు సీరియస్ గా తీసుకోవద్దమ్మా, ఈ ముచ్చట్లన్నీ సీరియస్ గా తీసుకోవద్దట. రైతులు పిచ్చోళ్ళకి కనబడతాను ముఖ్యమంత్రికి. సీరియస్ గా తీసుకోవద్దట. రుణమాఫీ చేయలేదు. ఇలా బ్యాంకులో ఏమో నోటీసులు పంపుతాను, రైతులు కడతావా సస్తవా, కడతావా సస్తవా అని చెప్పి మెడ మీద కత్తి పెట్టినట్టు బ్యాంకులు ఒక దిక్కు, ముఖ్యమంత్రి ఏమో సీరియస్ గా తీసుకోవద్ది ముచ్చట అంటాడు. మరి ఏం చేద్దాం మనం? ఇట్లనే దద్దమ్మలాగా, చేతగాన్నోళ్ళలాగా, సేవగాన్నోళ్ళ లెక్క అయ్యో ఎలక్షన్ ఓడిపోయినాం కదా అని బీరిపోయి ఎవరి ఇంట్లో వాళ్ళు దుప్పటి కప్పుకొని పండుకుందామా? లేక రైతుల తరపున కొట్లాడదామా? ఆలోచించండి దయచేసి. నేను మిమ్మల్ని కోరేది, 2 లక్షల రుణమాఫీ ఒకటే కాదు ఎగ్గొట్టింది, క్వింటాల్కి 500 రూపాయలు అన్నాడు బోనస్. ఒక వరికే కాదు అన్ని పంటలకు ఇస్తా అన్నాడు. ఇప్పటి వరకు దాని మీద ఉలుకు లేదు పలుకు లేదు. కౌలు రైతులకు ఇస్తా అన్నాడు. పట్టదారులకే కాదు కౌలు రైతులకు కూడా ఇస్తా నేను రైతు బంధు అన్నాడు. దాని పేరు మార్చి రైతు భరోసా అన్నాడు. కేసీఆర్ 10,000 ఇస్తాడు, నేను రాగానే 15,000 ఇస్తా అన్నాడు. కానీ కేసీఆర్ చెప్పిన 10,000కి ఇంకా దిక్కులేదు. పడ్డాయా మొత్తం రైతు బంధు? ఇంతవరకు రైతు బంధే మొత్తం దిక్కులేని పరిస్థితి. అందుకే నేను అంటున్నా, మరి రైతులకు మనం చెప్పకపోతే, వాళ్ళ తరపున మనం గొంతు ఇప్పకపోతే, ఇవాళ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటారంటే, మేము మొండి చేయి ఇచ్చినా, మేమేమి ఇయ్యకపోయినా వీళ్ళు మళ్ళా మాకే గుద్దినరు అంటే మా పాలన సుభిక్షంగా ఉన్నది, ప్రజలు సంతోషంగానే ఉన్నారు, రైతులు సంతోషంగానే ఉన్నారు అనే వాదన తీసుకొని వస్తారు. అందుకే మనం రైతులకు చెప్పాలి, ఎవరెవరికైతే 2 లక్షల రుణం మాఫీ అయిందో, ఎవరెవరికైతే 15,000 పడ్డాయో, ఎవరెవరికైతే 500 బోనస్ వచ్చిందో, ఎవరెవరికైతే కౌలు రైతులకు కూడా రైతు భరోసా వచ్చిందో, ఎవరెవరికైతే 24 గంటల కరెంట్ వచ్చిందో వాళ్ళు కాంగ్రెస్ కోటేయండి, మిగతా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ కే ఓటేయండి అనే మాట రైతులకు చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఎందుకంటే ముఖ్యమంత్రి అంటాడు, ఇది నా 100 రోజుల పాలన మీద ప్రజలు ఏమనుకుంటారో తెలుస్తుంది అంటుండు. తెలియాలంటే మరి ఎట్లా తెలియాలి? ఓటుతోనే తెలియాలి, వేరే మార్గం ఏం లేదు. సంపూర్ణ చెప్పింది, ఎంత బాగా చెప్పింది. మా అందరికంటే ఈ వేదిక మీద కూర్చున్న మా నాయకులందరికంటే మా నాయకురాలే బ్రహ్మాండంగా మాట్లాడింది. కానీ అనుకోకుండా ఇంకో విషయం కూడా చెప్పింది. నేను పట్నం పిల్లను కానీ కావాలని పల్లెటూరు పిల్లగాని చేసుకున్నాను కూడా చెప్పింది. బాలరాజు ఏడున్నాడు? ఉన్నాడా లేదా? ఉన్నాడా? ఉన్నావా బాలరాజు? నేనేమంటున్నా అంటే, వాళ్ళ సావిత్రి మాట్లాడినా, సంపూర్ణ మాట్లాడినా, బైరు సుజాతక్క మాట్లాడినా ఏం చెప్పిండ్రు వాళ్ళు? మన లెక్క గంటలు మాట్లాడకపోవచ్చు, ముచ్చట సాఫ్ సీదా చెప్పిండ్రు. ఏమన్నారు? వీళ్ళు లంగలు దొంగలు మాకు ఇప్పటికే అర్థమైంది, మాకిప్పటికే 100 రోజులనే కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అని అర్థమైంది, పచ్చి దగాకోర్లని అర్థమైంది, మిగతా వాళ్లకు అర్థం చేపియవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది అనే మాట ముగ్గురు ఆడబిడ్డలు చెప్పిండ్రు. తప్పకుండా ఆ పని మనం చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఈ ఎలక్షన్లలో కూడా మనం మేల్కోకపోతే, ఈ ఎలక్షన్లలో మనం మరలబడకపోతే, మా అగిరాములు చెప్పినట్టు మనకేమైనా పంచాయతీలు ఉంటే మళ్ళా చూసుకుందాం, మనకేమైనా తాకట్లుంటే మళ్ళా చూసుకుందాం, ఎలక్షన్ల తర్వాత కూర్చొని కొట్లాడుకుందాం. కానీ అలుగుడు గులుగుడు, నాకు ఇది కాలే, నాకు అది కాలే, నేను ఇది అనుకున్నా, గది అనుకున్నా, గది కాకపోయా, గిది కాకపోయా అనే మాటలు ఇప్పుడు బంద్ చేసి పార్టీని, రాష్ట్రాన్ని, రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఒక గోదావరిలో మాత్రమే తేలే కరువులు, సన్నాసులు, కృష్ణానదిలో కూడా వీలు చేయబట్టే వచ్చింది. ఆ ప్రాంతంలో కూడా మన కేసీఆర్ గారు వంగనే సాగర్ల నీళ్లున్నాయి. ఇవాళ కృష్ణానదిలో, నాగార్జున సాగర్ల నీళ్లున్నాయి. నీళ్లుండి కూడా పంటలు ఎండుతుంటే నీళ్ళు ఇయ్యలే. అందుకే నేను అంటున్నా, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. మనం ఇట్లే ఊకుంటే
మనం సప్పుడు చేయకుండా అయ్యో ఓడిపోయినాం కదా అని చెప్పి ఇంట్లో వండుకుంటే ఇది ఇంకా పెరుగుతుంది వీళ్ళ జులుం. ఏమైతుంది రేపు మంచిళ్ళు రావు. కేసీఆర్ గారు మిషన్ భగీరథ తెచ్చిండు, ఇంటింటికి ఆడబిడ్డలకు నీళ్లు బ్రహ్మాండంగా ఇచ్చిండు. వీళ్ళకి ఆ తెలివి కూడా లేదు, దాన్ని నడుపుకునే తెలివి కూడా లేదు. కరీంనగర్ పోయినాం నిన్న, కరీంనగర్లో చెప్తున్నాడు ఆ కార్పొరేటర్లు, అన్న మాకు రోజు నీళ్ళు వస్తుండే, ఇలా రోజు తప్పించి రోజు నీళ్ళు వస్తున్నాయి, ఎందుకంటే ఎల్ఎండీలో నీళ్లు లేవు, ఖతమైపోయినాయి అని చెప్తున్నారు. ఈ పరిస్థితి కరీంనగర్ లాంటి పట్టణంలోనే కాదు, ఇవాళ మారుమూల పల్లెల్లో కూడా రేపో మాపో రాబోతా ఉన్నది. ఎందుకు? కేవలం వీళ్ళు నీళ్లు ఉండి కూడా పైకి ఇచ్చే తెలివి లేక మొత్తం. ఇంతకుముందు అన్న ఎవరు చెప్పారో నాకు యాదికి లేదు, రాములే చెప్పినట్టున్నాడు. అన్నం వండినం మనం మొత్తం, వీళ్ళకి వడ్డిచ్చే తెలివి కూడా లేదు. అన్నం వండి పెట్టినాం, కాళేశ్వరం తయారు చేసి పెట్టినాం, మిషన్ భగీరథ నిర్మాణం చేసి పెట్టినాం, దాన్ని వాడుకునే తెలివి కూడా ఈ సన్నాసులకు లేదు. దాన్ని ఖరాబ్ చేస్తాను, వాడుకోకపోగా ఖరాబ్ చేసే పరిస్థితి తెచ్చిండ్రు. అందుకే మిమ్మల్ని నేను కోరేది, మనందరం కూడా రేపటి నుంచి గమ్మునుంటే నడవదు. రేపటి నుంచి మనం కూడా బయలుదేరదాం. బయలుదేరి ఎక్కడెక్కడైతే కొనుగోలు కేంద్రాలు ఉంటాయో ప్రతి కొనుగోలు కేంద్రం కాడికి మనమే పోదాం. సిగ్గుపడేదేం లేదు. గులాబీ కండువా కప్పుకొనే పోదాం, బరాబర్ పోదాం. గులాబీ కండువా కప్పుకొనే ప్రధాన ప్రతిపక్షంగా పోదాం. రైతుల దగ్గరికి పోదాం, అక్కడుండే అధికారుల దగ్గర పోదాం. ఏమైంది నీ 500 క్వింటాల్ 500 రూపాయల బోనస్? అది బోగస్ ముచ్చట్నా నిజం ముచ్చట్నా చెప్పు అని చెప్పి ఏ కొనుగోలు కేంద్రం కాడ అక్కడ రైతులను కూడగట్టుకొని వాళ్ళ తరపున ప్రభుత్వాన్ని అడుగుదాం. ఎలక్షన్ కోడ్ ఎట్లిస్తారా అంటాడు ఎవడో ఒకడు. చెప్పాలి ఎలక్షన్ కోడ్ అయితే లెక్క రాసుకో. మా ఆవునూరులు ఎంత జోకిండ్రు, నామాపూర్లు ఎంత జోకిండ్రు, గూడెంలు ఎంత జోకిండ్రు, ఒగులాపురంలు ఎంత జోకిండ్రు, బద్దెనపల్లిలు ఎంత జోకిండ్రు, మొత్తం రాయి లెక్క. ఏ రైతుకు ఎంత బాకీ ఉన్నాడో రేవంత్ రెడ్డి చెప్పి ఇక్కడ ఫ్లెక్సీ కట్టిపో, లేకపోతే ఊకోమని చెప్పి నిలదీయవలసిన బాధ్యత కూడా మనకే ఉన్నది. మనం అడగలే వాళ్ళని, ఇవన్నీ వాళ్ళే చెప్పిండ్రు. 420 హామీలు మా అక్క చెప్పినట్టు ఇంతకు ముందు సావిత్రి అక్కనో ఎవరో చెప్పిండ్రు. ఏమన్నది? ఆగవా ఓకే. ఈ 420 హామీలు ఏవైతే ఇచ్చిండో ఆ బుక్ తమ్ముడు చూపెడతా ఉన్నాడు. నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా, ఒక్కొక్క హామీని ప్రజల దగ్గర మళ్ళొక్కసారి యాద్ చేసి ఎండగట్టవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. తప్పకుండా ప్రజలకు మళ్ళొక్కసారి జాగరూకులను చేయవలసిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది. ఇవాళ రైతు దీక్ష కూడా కేసీఆర్ గారు స్వయంగా చెప్పారు, మనం కడుపులు మార్చుకొని దీక్ష చేయాల్సిన అవసరం లేదు. సన్నాసి కాంగ్రెస్ కోసం మంచిగా టిఫిన్ తిని రాండ్రి, తర్వాత దీక్ష చేయండి, అటెన్క భోజనం చేసే పోండి అని చెప్పి మీ అందరికి కూడా భోజనం ఉంది కాబట్టి తొందర పడకుండా ఆగమాగం కాకుండా భోజనం చేసే పోదాం అందరం. మీ అందరినీ నేను ప్రార్థించేది ఒకటే, ఎన్నికల కోసం ఓట్ల కోసం మాట్లాడడం లేదు. ఇంకా 5 ఏళ్లు కొట్లాడే ఓపిక, 5 ఏళ్లు మంచిగా ఎదురు చూసే ఓపిక, మళ్ళీ ఎలక్షన్ల దాకా చూసే ఓపిక మనకుంది. ముఖ్యమంత్రి గారు పాపం ఆగమాగం అవుతాడు. ఆయన ప్రభుత్వాన్ని ఏదో మనం కూలగొడతామని చెప్పి కింద మీద పడతాడు. పాపం గొంతు దించుకుంటున్నాడు. ఏమంటున్నాడు? నా కొడుకల్లారా ఎవడు కూలగొడతాడు నా ప్రభుత్వాన్ని? జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, మీ పేగులు కట్ చేసి మెడలేసుకుంటా అంటుండు, మానవ బాంబ్ అయితా అంటుండు ముఖ్యమంత్రి. ఇంకో మాటలు మాట్లాడుతున్నాడు, చూస్తున్నారు మీరు. నాకు తెలియకడితే ఇప్పుడే మా తమ్ముడు ఎల్లమడిగిండు దరువెల్లన్న, జేబుల కత్తెర పెట్టుకొని ఎవడు తిరుగుతాడన్నా? పచ్చి జేబు దొంగలు తిరుగుతారు, జేబు దొంగలు లంగలు తిరుగుతారు. జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతారు ఎవడన్నా? కొద్దిగా అడ్యూట్ అయిందనుకో కత్తెర, ఏమైతే డేంజర్ కాదు జేబుల. చెప్పాలి రేవంత్ రెడ్డికి జర భద్రం నాయన అని. జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి? నాకు తెలియకడుగుతా, ఏమన్నా జ్ఞానం ఉందా? గిసోంటి ముఖ్యమంత్రిని అడిగాలి మనకు. మెడల పేగులు వేసుకొని తిరుగుతాడు. మెడల పేగులు వేసుకుంటే బోటి కొట్టేటోను అని ముఖ్యమంత్రి వాను. మెడల పేగులు వేసుకొని తిరుగుతా, మానవ బాంబునైతా. ఇవ్వా ముఖ్యమంత్రి చేయాల్సిన పని? చేయవలసిన పని ఏంది? నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టు. 2 లక్షల రుణమాఫీ అన్నావు, డిసెంబర్ 9 అన్నావు, సోనియమ్మ జన్మదినం అన్నావు, దమ్ముంటే నిలబెట్టు. ఆయనకు మంచి డైలాగ్ ఒకటి ఉన్నది. రేవంత్ రెడ్డికి మాట్లాడితే ఒక దిక్కేమో ఇందిరమ్మ రాజ్యం అంటాడు, ఇంకో దిక్కేమో సోనియమ్మ కింద పనిచేస్తాడు. ప్రోగ్రాంలకు ప్రియాంక గాంధీని పిలుచుకుంటాడు. మొత్తం లేడీ లీడర్లే ఉన్నారు ఆయనకు. పెద్ద దిక్కంతా ఇందిరమ్మ, సోనియమ్మ, ప్రియాంకమ్మ. కానీ మాట్లాడితే మాత్రం మొగోనువైతే ఇది చేయి, మొగోనువైతే అది చేయి అంటాడు. రేవంత్ రెడ్డి నేను కూడా అడుగుతున్నా, నీ భాషలనే అడుగుతున్నా, మొగోనివే అయితే 2 లక్షల రుణమాఫీ చెయ్యి, నువ్వు ఇచ్చిన మాట ప్రకారం అనే మాట డిమాండ్ చేస్తున్నా. మొగోనివైతే 500 బోనస్ ఇస్తాను కదా, ఇచ్చి చూపెట్టు దమ్ముంటే, అప్పుడు మొగోడు అని ఒప్పుకుంటాం. మొగోనివైతే మా ఆడబిడ్డలకు మాట ఇచ్చినావు, నెలకు 2500 ఇస్తా అని చెప్పినావు, మహాలక్ష్మి అన్నావు, 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తాను. మొగోనివైతే 2,500 రూపాయలు 1,67,00,000 మంది ఆడబిడ్డలకు ఇచ్చి చూపెట్టు. మొగోనివైతే
ముసలోళ్ళు ఎదురు చూస్తున్నారు. ఒక ముసలవ్వకే ఇస్తావా, ముసలయ్య గుడి ఇవ్వాలి, 2,000 కాదు 4,000 ఇస్తా, ఇంట్లో ఒక్కరికి కాదు ఇద్దరికి ఇస్తా అని నరికినావు కదా, ఈ 8,000 రూపాయలు ఎక్కడెక్కడైతే ముసలోళ్ళు ఉన్నారో ఇంటింటికి మొగోను అయితే గీ పని చేయి. ఇవేవి చేయడట. ఏం చేయకుండా ఏం చేస్తుండే ముఖ్యమంత్రి? ఇక్కడ మనం రైతుల కోసం కొట్లాడుతుంటే ఆయనేమో క్రికెట్ మ్యాచ్లు చూస్తాడు. చూడరు మీరు, కేసీఆర్ 70 ఏళ్ల కేసీఆర్ ఏమో ఎండల్లో తిరుగుతాడు, ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాడు. అసలు పని చేయాల్సిన ముఖ్యమంత్రి ఏమో నీళ్ళు ఇచ్చే ముఖం లేదు, పైసలు ఇచ్చే ముఖం లేదు, రైతు బంద్ చేసే తెలివి లేదు, ఏ తెలివి లేదు. కానీ ఒకటి మాత్రం తెలుసు, తెల్లారులేస్తే బూతు మాట్లాడాలి, తెల్లారులేస్తే నోరు వారేసుకోవాలి, ఇష్టం వచ్చినట్టు ఒర్రాలి. ఏమన్నా అంటే లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చినా ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి. అయ్యా ముఖ్యమంత్రి గారు, లంకె బిందెల కోసం తిరిగేది, గడ్డపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద బట్టగప్పుకొని దొంగరాత్రి తిరిగేటోళ్ళు దొంగలు. ముఖ్యమంత్రులు మంత్రులు ఆ పని చేయరు. ముఖ్యమంత్రులు చేయాల్సిన పని ఏంటంటే రాష్ట్రానికి ఆదాయం ఎట్లా తేవాలి, పెట్టుబడులు ఎట్లా తేవాలి, వచ్చిన పైసలను ఎట్లా సద్వినియోగం చేయాలి, ఉద్యోగాల కల్పన ఎట్లా చేయాలి, ఏ రకంగా ముందుకు పోవాలి ఆ ఆలోచన చేయాలి. ఇంకా ఘోరం అనిపించేది ఏంటంటే, బాధ అనిపించేది, ఇది రైతు దీక్ష నాకు ఎరికే, కానీ ఒక్క మాట చెప్పాలి మీకు. బాధ అనిపిస్తుంది ఎక్కడ అంటే, ఎవడన్నా మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటారే, మంది బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటారు. వాడేమో కూడా నాకు అర్థం కాదు, సిగ్గుశరం లేదు. ఏం మాట్లాడతాడు రేవంత్ రెడ్డి? 30,000 ఉద్యోగాలు ఇచ్చినాడు ఈ మొగోడు. ఇప్పుడు పిల్లలు పుట్టాలనుకో, పెళ్లి చేసుకోవాలి, సంసారం చేయాలి, అప్పుడే కదా పిల్లలు పుట్టేది. అంటే ఉద్యోగం ఇవ్వాలనుకో, ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తున్నావు. మరి ఉద్యోగం ఇవ్వాలంటే ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి, తర్వాత పరీక్ష పెట్టాలి, అటెన్కనే కదా నువ్వు కాల్ లెటర్లు కాగితాలు ఇచ్చేది. అవి ఏవి చేయలేదట రేవంత్ రెడ్డి గారు. కానీ ఉద్యోగాలు మాత్రం 30,000 ఇచ్చిండట. మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే సిగ్గులేని వాళ్ళు ఆయనేం మొగోడు నాకు అర్థం కాక తెలియకడతా. ఇట్లాంటి వాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నాడు. 30,000 ఉద్యోగాలు ఇచ్చిండట. ఎక్కడికెళ్ళి ఇచ్చినావు 30,000 ఉద్యోగాలు? నోటిఫికేషన్లు ఇచ్చినావా? నువ్వు వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని? ఒకటి కూడా లేదు. ఒక గ్రూప్ 1 ఏదో ఇచ్చినట్టున్నాడు, అది కూడా 1000 ఉద్యోగాలు అనుకుంటా. 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తాడు. కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలకు నువ్వు కాగితాలు ఇచ్చుకుంటా ఇలా వచ్చి నేనిచ్చిన మోసం నడవది రేవంత్ రెడ్డి. 2 లక్షల రుణమాఫీ అన్నావు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు. ఈ 30,000 తీసేసే 2 లక్షల ఉద్యోగాలు ఇయ్యాలే, లేకపోతే ఊకోము. తెలంగాణ యువత, తెలంగాణ విద్యార్థుల తరఫున కూడా మేమే నడుం బిగిస్తాం, మేమే కొట్లాడతామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిన్న కేసీఆర్ గారు ఇంకొక మాట కూడా చెప్పింది. ఇక్కడ సిరిసిల్లలో నేతన్నల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇప్పుడు మా సుజాతమ్మ చెప్పింది ఒక మాట అన్నది ఇంతకుముందు, ఎద్దేడ్చిన వ్యవసము రైతేడ్చిన రాజ్యం బాగుండదని చెప్తారు పెద్దలు. ఆమె ఇంకొక మాట అన్నది, బట్ట నేసేటోడో లేకపోతే ఏం కట్టుకుంటాడు వాడు అన్నది. ఇవాళ ఒక దిక్కు రైతు అవస్థలు ఉన్నాడు, ఇంకో దిక్కు నేతన్న కూడా అవస్థలో ఉన్నాడు. ఇవాళ ఇప్పుడే ఒక నేతన్న ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి కూడా మీడియా సోదరులు ఇప్పుడే చూపెడతా ఉండే. ఇక్కడ ఇంకొక నేతన్న ఇయ్యాలని ఆత్మహత్య చేసుకున్నాడు అన్నా అని రాజీవ్ నగర్ లా. నేను అనేది మిమ్మల్ని, ఇవాళ ఏ వర్గం సంతోషంగా ఉంది రాష్ట్రంలో? ఎవరు సంతోషంగా ఉన్నారు? రైతులా, దళితులా? నువ్వు దళిత బంధు రద్దు చేసినందుకు దళితులా, లేదా ఇస్తానన్న ఇయ్యనందుకు ఇవాళ మా ఆడబిడ్డలా? ఎన్నెన్ని మాటలు, ఎన్నెన్ని 4 నెలలనే ఎన్ని కథలు మీరు అనొచ్చు. గింత జల్దీ అంటారే మీరు, కొద్దిగా టైం ఉన్నది కదా, ఇంకా 4 ఏళ్ళు ఉన్నది కదా అనొచ్చు ఎవరన్నా. వాజీబే. ఎప్పుడు వాజీబు? నువ్వు ఆ మాట చెప్పకపోతే వాజీబు. నువ్వే అన్నావు కదా, నువ్వే నరికినావు కదా, 100 రోజులలో ఇది చేస్తా, అది చేస్తా, 100 రోజులలో రుణమాఫీ చేస్తా, 100 రోజులలో నేను రైతు భరోసా ఇస్తా. ఎవడు చెప్పమన్నాడు? నేను చెప్పినావు కాబట్టి అడుగుతున్నాం, చెప్పినావు కాబట్టే యాద్ చేస్తున్నాం. నేను మా సిరిసిల్ల నేతన్నలకు కూడా నిన్ననే పెద్దలు కేసీఆర్ గారు చెప్పినట్టుగా ఇవాళ ఎట్లయితే రైతు దీక్ష చేస్తున్నామో, నేతన్నల తరపున కూడా మేమే ముందుకు పోతాం. మేమే నేతన్నల కోసం కూడా ఇక్కడనే సిరిసిల్లలో, పోచంపల్లిలో, గద్వాలలో, ఎక్కడెక్కడైతే రాష్ట్రంలో నేతన్నలు ఉన్నారో ప్రతి చోట కూడా ఇదే పద్ధతిలో దీక్షలు కూడా తీసుకుంటామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే విధంగా రైతుల కోసమే కాదు, ఈ 2 లక్షల ఉద్యోగాల కోసం యువకులతో కూడా వాళ్ళని కూడా కూడగడతాం. వాళ్ళ తరఫున కూడా మేమే పోరాడతాం ప్రధాన ప్రతిపక్షంగా. అదే విధంగా నేను రాజకీయం మాట్లాడను కానీ ఇవాళ మా ఈటెల రాజేంద్ర అన్న కూడా మాట్లాడుతాడు. మేడ్చల్లో నాకు బాధ అనిపించి చెప్తున్నా ఈ మాట. ఆయన అంటాడు రైతు రుణమాఫీ చేస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అని బీజేపీ వాళ్ళు మాట్లాడతాను. బీజేపీ వాళ్ళు రుణమాఫీ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టయితుంది. ఎందుకు? ఇదే మోడీ గారు కదా, ఇదే బీజేపీ ప్రభుత్వం కదా. రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తెచ్చింది ఎవరు? ఈ బీజేపీ ప్రభుత్వం కాదా? రైతులను జీబులతో తొక్కి చంపిందే వాళ్ళు వీళ్ళు కాదా? ఈ బీజేపీ వాళ్ళే కదా. రైతు రుణమాఫీ చేస్తే అది అనుచితం,
కానీ పెద్ద పెద్ద సెట్లకు 14.5 లక్షల కోట్లు రుణమాఫీ చేస్తే అది కరెక్టే, అది వాజిబే అని చెప్పింది బీజేపీలు కాదా? అదానీల కోసం, అంబానీల కోసం, పెద్ద పెద్ద బడా బాబుల కోసం, కార్పొరేట్ సెట్ల కోసం 14.5 లక్షల కోట్లు మాఫీ చేసిన బీజేపీలు రైతుల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు కాదా? ఆలోచించండి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది రాజకీయం కోసం కాదు, మన రైతుల గొంతు వినవడాలన్నా, మన నేతన్నల గొంతు వినవడాలన్నా, మన తెలంగాణ గొంతు వినవడాలన్నా, తెలంగాణ గొంతు వినవడాలన్నా అని ఎందుకంటున్నా అంటే ముఖ్యమంత్రి ఏమో గుంపు మేస్త్రి, మీకు తెలుసు. ముఖ్యమంత్రి ఏమో గుంపు మేస్త్రి, ప్రధానమంత్రి ఏమో తాపీ మేస్త్రి. ఇద్దరు కలిసి తెలంగాణకు సమాధి కట్టాలన్న చక్కర్లు ఉన్నారు. ప్రధానమంత్రి తాపీ మేస్త్రి, ముఖ్యమంత్రి గుంపు మేస్త్రి, ఇద్దరు కలిసి తెలంగాణ గొంతును బంద్ చేయాలి, ఖతం చేయాలి బీఆర్ఎస్ అన్న చక్కర్లో ఉన్నారు. మరి కాపాడుకుందామా, ప్రజల తరపున కొట్లాడదామా, లేదా వీళ్ళ కుట్రలకు బలైదామా ఆలోచించమని చెప్పి కూడా కోరుతూ, రైతుల తరపున రేపటి నుంచి మనం బయలుదేరదాం. ఎక్కడెక్కడనైతే కొనుగోలు ప్రారంభమైందో, ఏ సెంటర్లో అయితే చాలైందో, నేను జిల్లా పార్టీ అధ్యక్షులు ఆగన్న గారిని, మా సింగిల్ విండోల అధ్యక్షులను, అదేవిధంగా మా సర్పంచ్లను, ఎంపీటీసీలను, గ్రామ శాఖ అధ్యక్షులను పేరు పేరున అందరినీ కొడతా ఉన్నా. ఇక్కడికి వచ్చిన రైతు సోదరులు, రైతు బిడ్డలందరినీ కొడుతున్నా. మనమే బయలుదేరదాం. గులాబీ కండువానే కప్పుకొని, బరాబర్ ఒక గులాబీ కండువా, ఒక ఆకుపచ్చ కండువా రెండు కప్పుకొని బయలుదేరదాం. కొనుగోలు కేంద్రం పోదాం. ఏమాయని బోనస్ ఇస్తావా సస్తవా అని చెప్పి డిమాండ్ చేద్దాం. రైతులను కూడగడదాం, ఫ్లెక్సీలు కడదాం, ఊరూరా అడుగుదాం, ఏమైంది బోనస్ అని అడుగుదాం, నిలదీద్దాం. అదేవిధంగా పంట నష్టపరిహారం, ఏవైతే పంటలు ఎండిపోయి నష్టపోయినరో వాళ్లకు నష్టపరిహారం ఇవ్వాలి, ఎకరానికి 25,000 డిమాండ్ చేద్దాం. వాళ్ళ తరపున మనమే గొంతిప్పుదాం. గ్రామ గ్రామాన రైతులను చైతన్యవంతులు చేద్దాం. మీ అందరితో కూడా ఇది కేవలం పోరాటానికి ఆరంభం మాత్రమే. ఇంకా చాలా దశలుంటాయి, రాస్తారోకలుంటాయి, వంట వార్పులుంటాయి, తప్పకుండా ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉంటాయి. అన్నిట్లో కూడా మీరు కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళొక్కసారి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా అన్నదమ్ములకు, ఆడబిడ్డలందరికీ పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ. గట్టిగా ఇంకా నాకు తెలిసి ఇప్పుడు భోజనం చేసేది జై తెలంగాణ. థ్యాంక్ యూ.